ప్రేమ చుట్టూ ఉన్నన్ని ముళ్ళ కంచెలు దేని చుట్టూ ఉండవు. ప్రేమ కోసం జరిగినన్ని యుద్ధాలు దేనికోసం జరగవు. కాలాలు, కట్టుబాట్లు, గెలుపు, ఓటముల ఆవలి తీరంలో ఎప్పటికీ నిలిచేది, వెలిగేది ప్రేమ మాత్రమే. అయిందా? అమ్మా ఈ ఐతారం కటింగ్ చేపియే, చిరంజీవి లెక్క ఉండాలి. చేపిస్తావానే? జల్దీ కానీరా, టైం అవుతుంది. అమ్మా ఆ ఫోటో చూడు, అట్లా కావాలి నా కటింగ్. ఇగో అమ్మా, అమ్మా ఇగో చూడు నాకు. అమ్మా చూడే, అమ్మా ఈడ కట్ చేయాలి, ఈడ కట్ చేయాలి, ఈడ అమ్మా చూడే, ఈడ పెంచాలి, ఈడ పెంచాలమ్మా. రే ఆగరా, నీకేడా కాదు ఆడా. ఏం మనమ్మా తెలియదా? నేర్పించి పిల్లగానికి. ఏయ్ అక్కడ పో. ఈడ కాదు ఆడంట, ఆందే మళ్ళా ఊరు. కుసం నువ్వు పోవట్టే ఎందుకు పోయినవురా? అని కగ్గి తగల ఆ చేతికి జట్ట ఉట్ట. కాయ కష్టం చేసేది మనం, కాలు మాత్రం పెట్టొద్దంట. నువ్వు అమ్మా మనం కాలేందుకు పెట్టొద్దే? అదంతేరా, ఎందుకంటే ఆలు వేరు మనం వేరు. ఆలు మనం అన్నది పోనంత వరకు ఇది ఇంతే. టైం కోటి కట్టకపోతే ఏం చేయమంటావు? ముందు ఆ పిల్లగంది ఆడికెళ్ళి ఏం ఆడికెళ్ళి తీసుకుని అప్పు తీస్తారు. అమ్మా బాపు ఉంటే మంచిగా ఉండే కదా. నేను ఇంకా బతికే ఉన్నా కదరా. ఏడాది కల్లా మన పొలం మనం తిరిగి తెచ్చుకుందాం. ఎట్లనే? ఎట్లేందిరా, పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి, అది లెక్క. రోడ్ల పండి డాన్స్ వేసుకుంటూ తిరుగుతున్నావంట, మీ అమ్మ చెప్తుంది. చదువుకుంటా టీచర్. అవునరా, మన పొలం మనకు వచ్చేసింది. ఇక్కడ అరే నీ చేయబోటు నాకేనా? థ్యాంక్ యూ సార్. అమ్మా డాన్స్ బాగా చేసిండే. నరసింహం సారు రూపాయి కూడా ఇచ్చిండే. స్కూల్లో పేరు వచ్చింది, పైసలు కూడా సంపాదించిన. ఇంకా ఆళ్ళు మనం అనేది లేదే. ఎట్లిచ్చిండ్రా? చేతికిచ్చిండా, చేతులేసిండా? చేతులు వేసిండు. చూసినావా అనుబుద్ధి? ప్రైజా రాది. జెండా పండుగ నాడు బిచ్చం వేసిండు. ఒక్కడి చెప్తే యాద పెట్టుకోబేటా. వాళ్ళు మనం అనేది పోవాలంటే మనం ఇచ్చే రోజు రావాలి, మన చేయి పైన ఉండాలి. దానికి చాలా కష్టపడాలి. ఇల్లు, పొలం, ఉద్యోగం, బుర్ర, బుద్ధి ఏదన్నా కానీ మనం మంచిగా బతకాలి. మనది ఇచ్చే చేయి కావాలి కానీ తీసుకునే చేయి కావాలి. తిరు లేవరా. దీరు టైం అయింది, లేవరా. జల్దీ రండి, చలో చలో. బ్యాట్ బాల్ ఫిట్ ఉండాలి, జుంబా చేయాలి. స్టార్ట్.
ఇది కొంచెం తగ్గాలి సార్. ఇదా నెక్స్ట్ క్లాస్ లో పక్కా ట్రై చేద్దాం మేడం. పక్కా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ మేడం. గుడ్ అనుగారు మార్నింగ్ సార్. ఏం చెప్పండి. సార్ అది మా హస్బెండ్ ఫీజు ఇయ్యదన్నారు సార్. అంటే వెయిట్ అయితే ఏం తగ్గలే, ఇయ్యదని చెప్పమన్నారు సార్. ఓకేనా సార్? ఎట్లా అవుతుంది? మేమైనా గ్యారెంటీ ఇచ్చినామా? పైసలు లేకుండా జుంబా చెప్పాలా? అది నువ్వు రాకు రేపు నేను నుంచి. చెప్తా కదా. అంతా మా ఫాల్ట్ అంటే ఎట్లా మేడం? మీరు కూడా ట్రై చేయాలి కదా. ట్రై చేస్తున్నా సార్, ట్రైయా? అయినా ఎక్కడ తగ్గట్లేదు. చేస్తున్నావు ట్రై? కాలు కదిపావు, చేతులు కదిపావు, ఆన్లైన్ చూసుకుంటా నిలబడతావు. ఎట్లా తగ్గుతావు? ఏం రా నోర్లేస్తుంది? నా దగ్గర వీడియోలో నచ్చి పెట్టాలా? అవునా చూపించు. ఇగో చూడన్నా, కాలు కదిపా, చేతులు కదిపా. సార్ నేను కాదు సార్. అవును మేడం, నేను కాదు సార్. మీరేం ఫీల్ కాకండి. క్లయింట్ తో నేను రా దాదాగిరి ఎన్నిసార్లు చెప్పినా నీకు? గప్చుప్ కూసో, పో పరా. పర్లేదు మేడం, రేపటికెళ్ళి వర్కౌట్ చేంజ్ చేద్దాం. మీకు నచ్చితేనే పైసలు ఇవ్వండి. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. పోయిరండి మేడం. సార్ ముందు పొట్టోని తీసి ఒక అమ్మాయిని పెట్టుకోండి సార్. మంచి లేదు, మర్యాద లేదు. ఏ పోమ్మా ఏ, పో. పోరా పో. ఏందన్నా నువ్వు? మనం ఏమైనా గ్యారెంటీ ఇచ్చినామా అన్న? ఎట్లా పోనిస్తావు పైసలు? ఇట్లయితే లక్ష్మీదేవి నీ కాడు ఉండదన్న, కష్టం. మీ లక్ష్మీదేవి ఏం చేసినా నా తను ఉండదు కదరా. కరెక్టే. మరి క్రిస్టియన్స్ ఎవరన్నా పైసలు దేవుడు? ఆ బ్యాంక్ మేనేజరే మన పైసలు దేవుడురా. ఒక్కసారి ఆ లోన్ ఇవ్వాలే, ఈ రోజు పంచాయతీ ఉండవురా మనకు. రే మన వాళ్ళు వచ్చిండ్రా. బ్యాంక్ కార్డు ఉన్నారంటన్నా, ఫోన్ చేశారు. మన గురించే వెయిటింగ్. టైం ఉండాలి నడరా. అన్న ఇదిగో రేవంత్, ఆగాగు. ఆ డైనిస్ సంగతి ఏం చేసావయ్యా? 3 రోజుల నుంచి చెప్పి యూఆర్ టేకింగ్ మీ వెరీ లైట్లీ యూనో. అట్లా కాదు సార్, నిన్న హాలిడే సార్. ఇవాళ బ్యాంక్ లో అర్జెంట్ పని ఉంది, రాగానే చేపిస్తా. సరే వెళ్ళు. నాకు కూడా పనుంది. ఆ ట్యూషన్ సెంటర్ వాళ్ళు మీ ముంబా మీద సౌండ్ పొల్యూషన్ అని పెద్ద కంప్లైంట్ ఇచ్చారయ్యా. వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి. ఐ విల్ హావ్ టు టాక్ టు దెం. సార్ జుంబా ఏదైతే ఏమిట్లేదు సౌండ్ పొల్యూషన్. సార్ రేపు మీ పని మీదే ఉంటా. నిజంగా అర్జెంట్ సార్, రేపు పక్కా సరే, చేస్తా సార్. అంకులు ఎప్పుడు పోతాం వీడికెళ్ళి? అరే లోన్ అయితే శాంక్షన్ కానీ రా. మెయిన్ రోడ్ లో కొత్త సెంటర్ చూద్దాం. గొర్రెని కోచడే, దావత్ ఇచ్చడే. మీ పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? మీకు లోన్ వస్తుంది, కానీ 6 నెలలు అవుతుంది. 50,000. 50,000 ఏం చేసుకోనికి సార్? 50,000 అదేనయ్యా మీరు వృద్ధిలో రావడానికి. యాడికి రావాలి సార్? పైకి. అది ఎట్లా పైకి అవుతుంది సార్? రిక్షాకి కొత్త రిక్షా ఇస్తే ఆ రిక్షానే దొక్కుతాడు. ఇంకేం డెవలప్ అవుతాం సార్? అది కరెక్టేనయ్యా, బ్యాంక్ అట్లా ఫిక్స్ చేసింది. దానికి మనం ఏం చేస్తాం? జీరోకి వెళ్ళి వచ్చినా సార్, సొంతగా సూంబా సెంటర్ పెట్టుకున్నా. చాలా కష్టపడతా సార్. మస్తు ప్లాన్ ఉంది, ఏమైనా చేయండి సార్ ప్లీజ్. అసలు లాస్ లేని బిజినెస్ సార్. ఇవాళ రేపు ఎవరిని చూసినా ఏదో ప్రాబ్లం. ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్ అని. సార్ హాస్పిటల్ కి పోసే పైసలు హెల్త్ కి పెట్టండి అంటే లైన్లు కడతారు సార్ మా జూంబా సెంటర్ కి. కరెక్టే, నన్ను ఒప్పిస్తురయ్యా, కానీ బ్యాంకు నొప్పియలేరు కదా మీరు. సూర్యుడి కింద ఇల్లు కానీ పొలం కానీ తీసుకురండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇప్పిస్తా. మాకేడు ఆస్తులు ఉంటాయి సార్. అరే ఊర్లో దగ్గర పొలం ఉంది కదా. రే అదమ్మద్రా, ఒప్పుకోదు. మీ అమ్మనే నమ్మకపోతే బ్యాంక్ ఎలా నమ్ముతుందయ్యా? పొలమా ఆన్కి నీకు ఇద్దరికి పాడి కడతారే నా పొలం జోలికొస్తే. తినకుండా పైసా కూడా పెట్టుకున్న పొలం రా. అరే ఆపే, నేను అనలే. ఆయన అన్నాడు, నేను చెప్పినా అంతే. నాకు తెలియదా? సరే తిన్నారా? ఆ రాజేష్ గాడు హలీం హలీం అంటున్నాడు, జర తినిపించి పంపి, సరేనా? సరే. రెంట్ ఎట్లా కడతామన్నా? స్టూడెంట్స్ కూడా తగ్గిరన్నా. అన్నా పాలు తొందరగా తీసుకురాయే. అన్నా పారంట. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న నా పేరు సన్నీ అన్న. మీ జుంబా సెంటర్లో పార్ట్ టైం జాబ్ కావాలన్నా. రోజు మార్నింగ్ వస్తానా, ఏమైనా చేస్తా. రూమ్ ఉక్తా, టిఫిన్ తెస్తా, చాయ్ తెస్తా, నువ్వేం చెప్తా చేస్తా. శాలరీ కూడా వద్దన్నా? శాలరీ వద్దన్నా, చాయ్లు ఇస్తావా? రే నేను అంతా అవలేగా లెక్క అవుపిస్తున్నాను రా. ఎందుకు వస్తున్నావు నాకు తెలియదారా? ఆ గీత కోసం వస్తున్నావు. అరే నువ్వు ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే సాగు తప్పుతా కొడక. ఓవే. అట్లా కదన్నా. పోరా అన్న ఒకసారి. అన్న చెప్పింది కదా, చెప్పన్నా అన్న ఒక్కసారి ప్లీజ్. అయిపోయిందా అన్న? పోరా. మళ్ళీ ఏం లీక్ కాదు కదా? ఏం రా. తారా అయిపోయింది సార్. లీక్ మళ్ళీ అవ్వకూడదు. లేదు అవ్వదు సార్. లోన్ ఏమిటైందయ్యా? వస్తుంది సార్, పక్కా వస్తుంది, వచ్చేస్తుంది. కుర్రాడివి కదా, సాయం ఉంటామని అద్దెకిచ్చామయ్యా. 2 నెలల నుంచి రెంట్ కట్టలే.
ఈడనే ఆపు ఆపు ఆపు. ఇదే ఇల్లు ఇదే ఇల్లు. ఆపన్నా. ముందే చెప్పాలి కదా మేడం. ఏ ఇంకా 5 ఇవ్వాలి కదా. 5 చిల్లర లేవు. నీ తాను 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తా. నా తాను లేదు. ఆ? నా తాను లేదు. అయితే నేనేం చేయాలి? చిల్లర లేవు. అరే ఏంది మేడం పొద్దు పొద్దుగా ఈ పంచాయతీ 5 రూపాయల కోసం. నా తాను లేవని చెప్తున్నాగా. ఇవ్వాలి. అట్లనా? మీ ఇల్లు ఈయనేనా? పోయి తీసుకురా, పోయి ఈయనే ఉంటా. పో. ఈడనే ఉండు, ఇప్పుడే వస్తా. ఈయనే ఉంటా, పో. పోయిరా. అరే 7 కేళ్ళు వస్తారా దమ్మా ఖరాబ్ చేయనీకి. అన్నా అన్నా నా పైసలు. దొంగ సచ్చినోడా. మౌని ఏంది సడన్ గా? చెప్తానే. ఏమైంది కాలుకి? ఏం కాలే. ఆ ఆటోన్కి హార్ట్ లేదే. నా 5 రూపాయలు దొబ్బేసిండు. 5 రూపాయలా? అనికి హార్ట్ కాదే, నీకు నోరు లేదు. లొల్లి చేసి గల్ల పట్టాలే. చాయ్ తాగుతావా? ఏ వద్దే, బ్రష్ చేయలే. మొన్న కావ్య కాల్ చేసిందే. వాళ్ళ ఆఫీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయంట. క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈ జాబ్ మందేనే. అమ్మయ్యా బెస్టే. ఈసారి పెద్ద పార్టీ వాళ్ళు నువ్వు. దేవుందయా జాబ్ అయితే రానియే. ఏమనిస్తా. సచ్చి సగం అవుతున్నానే. ఇంట్లో ఒప్పుకున్నారానే? చాలా కష్టమైంది. హెడ్స్లో పెట్టినా. మా అమ్మ నాన్నని ఎట్లనో ఒప్పించింది. కానీ మా నాన్నమ్మ ఆ కొండ చిలువ అయితే లాస్ట్ వరకు ఆపనికి ట్రై చేసిరే. కొండ చిలువరే? అదే మా బాబాయ్. ఓకే. 1 నెల టైం ఇచ్చిర్రే. ఈసారి జాబ్ కొట్టుకుంటే ఇంకంతే. పాసలు తోముడేనబ్బా. ఆన్సర్లు చూసుకున్నావు కదా నువ్వు. పాప మా ఆన్సర్స్ కూడా అదే పంపించింది. అవునా? పట్టి కొట్టేసిన. అదే పేపర్ రావాలి. జాబ్ గ్యారంటీ. ఇంటర్వ్యూ ఒకటే మేనేజ్ చేయాలి. వస్తుందిలేవే. అరే నా క్లాస్కి టైం అవుతుంది, నేను పోయిస్తా. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏదైనా మంచి మాట చెప్పోవే. మౌని నీతో నైతది, నీతో నైతది, నీతో నైతది. సరేనా? బాయ్. నేను వస్తున్నా, నువ్వు రివైజ్ చేసుకున్నావా? నీ ఫ్రెండా? అవును సార్. ఆమె కూడా చేర్పి. చాలా స్ట్రెస్ లో ఉండే. పొద్దున్న ఆటోలో చూసిన. చేయరా సార్? చేర్పి. ఇద్దరు 1500 చేసుకోవచ్చు. దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. జాబ్ సర్చ్ లో ఉంది, అది చేయరదు. అవునా? సరే, జాబ్ దొరికినాకే అడుగుతలే. ఓకే సార్. అయిపోయింది. పనిచేస్తా. మీరు రండి సార్, రండి. Hey, congrats. You got the highest in the written test. Thank you, sir. Oh, Armora. Madi kuda Armore. Only 48% in engineering. Why? Not like that, sir. First year, lecturers didn't come. Second year, chikungunya, sir. What? Little louder, please. Chikungunya, sir. Oh. Third year, I tried to make up, sir, but... It's okay. Can you solve this simple Java program for me? Sir? Yeah, you scored the highest in written test. Just do it.
ఆల్రెడీ రాసిందే కదా. ఇట్స్ సేమ్ థింగ్. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావు? సింపుల్ జావా ప్రోగ్రామ్ చేయలేకపోతున్నావు. నువ్వేం టెన్షన్ తీసుకోకు సరేనా? పోతే పోయింది, వేరే ట్రై చేద్దాం. బాయ్. మీ రూమ్ కాడున్నా. అరే మీ బాబాయ్ వచ్చిండే, ఇంటి కింద వెయిటింగ్ అంట. చూసినానే, గేట్ కార్డ్నే ఉండు. నన్ను తీసుకుపోనికి వచ్చిండే. ప్లీజే ఏదో ఒకటి చెప్పు. ఇంటర్వ్యూ అయింది, సెకండ్ రౌండ్ ఉంది, ఏదో ఒకటి చెప్పు ప్లీజే, పంపే. ఓకే ఓకే చెప్తాలేవే. జాబ్ ఏమైంది? కన్ఫర్మ్ కదా? కన్ఫర్మా? నాకు ఇక జాబ్ రాదే. ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది. పోనీలేవే, ఊకో ఇక. నువ్వేం టెన్షన్ కాకి. తిన్నావా ఏమన్నా? ముందేమన్నా తినే. మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తాలే. అన్నా అన్నా, క్లయింట్ అన్నా. పేపర్ ఉండే కదనే, ఇంటర్వ్యూలో ఏమైంది మళ్ళా? వాళ్ళకి హార్ట్ లేదే. ఇంటర్వ్యూలో ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్స్ వేస్తాడానే? నీకు బ్రెయిన్ లేదే. పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరైనా? కొన్ని తప్పులు రాయొద్దా కదా? నా కర్మ. లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి, జాబ్ పోయింది. డౌట్ రాదానే ఫుల్ మార్క్స్ వస్తే? కొంచెం హుషారు ఉండాలి కదా నువ్వు. ఇట్లా డల్గా ఉంటే జాబ్ రాదే. ఎట్లనే ఇట్లా అయితే జర ఆలోచించు. మౌని వింటున్నావా? ఓకే మళ్ళా చేస్తా. ఫస్ట్ ఆ కొండ చిలువని పంపించే ప్లీజే. సరే సరే ఓకే. రండి, పర్లే రండి, ఏం కాదు. రండి కూర్చోండి. మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. 5:30, 6:30, 4:30, 5:30. ఇద్దరికైతే 1500, ఒకరికైతే 1800. కింద జ్యూస్ సెంటర్లో డైలీ జ్యూస్ తాగితే మంచిది అన్నట్టు దానికి 500, కానీ కంపల్సరీ ఏం కాదు. ఓకేనా? 1+1 ఆఫర్ నీకు ఇలేను. నువ్వు ఒకదానివే వచ్చినావు కదా, ఆఫర్ మిస్ అయినావు. ఏ టైమింగ్కి వస్తావు? అదే ఏ బ్యాచ్, మార్నింగా ఈవినింగా? జుంబా అంటే ఏంది? జుంబా అంటే ఎనర్జీ, ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్, ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం. అదే ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్. రేవన్ జుంబా సెంటర్. హలో. అరే వెయిట్ చేస్తా అంటుండే, పోతలేడే మీ బాబాయ్? అర్జెంట్ పని ఉంది, మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ. ఇగో ఇది ఉంచుకోండి, ఈడ నంబర్ ఉంది. అన్నా బటన్ సరిగా పెట్టుకో అన్న. పల్లె 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 రావాలి, పల్లె పల్లె. హలో, 500 చిల్లర లేదన్నా. ₹1000. అబ్బాయి ఒక్కడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో, పైసలు లేవో, గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా. అదే అమ్మాయి కూర్చుంటే నాతో వస్తావా, రేట్ ఏంది, పండుకుంటావా, ఈ మాటలేందిరా. కాదు కానీ పోరి మస్తుందానా? పోబే. హలో. ఆడెవడు?
నీకు తెలుసా? ఏ వదిలే అవలేగాడు, టైం వేస్ట్. జాబ్ రాలే. నీకెట్లా తెలుసు? అట్లా డిమ్మకు కూర్చుంటే అర్థం చేసుకున్నా. ఏం టెన్షన్ కాకు, నెక్స్ట్ టైం వస్తుందిలే. ఒక మాట చెప్పాలనా, జుంబాలో చేరు. 1 monthలో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు. టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్. సరే నీకైతే 1+1 ఆఫర్ కూడా ఇస్తా. మంచిగా అవుతుంది. వద్దు. ఏంది ప్రాబ్లం? పైసలు ప్రాబ్లం. రీఛార్జ్ కూడా పైసలు లేవు. పైసలు ప్రాబ్లం. మేడం మేడం రేవన్ ఫిట్నెస్ సెంటర్ మేడం. ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ అన్ని తగ్గిపోతాయి మేడం. మేడం మేడం మీకు 1+1 ఆఫర్ కూడా ఇస్తాం మేడం. ఓ పంచే, ఇగో ఈ పాంప్లెట్లు పంచు. మేము ఇస్తే వాళ్ళు తీసుకుంటలేరు. పాంప్లెట్కి 5 రూపాయలు ఇస్తా. అంటే అమ్మాయిలు కదా, నువ్వు ఇస్తే సెట్ అవుతుంది. ఏమంటావు? ఏం మజాకుందా నీకు? నేనేం చదివినా తెలుసా? బీటెక్. ఊర్లో మాకు 20 ఎకరాలు ఉంది తెలుసా? పాంప్లెట్లు పంచాలనా? ఏమనుకుంటున్నావు? వామ్మో, మంచిగా లేస్తుంది నోరు. పొద్దునే 5 రూపాయలకి పంచాయతీ పెట్టలే, ఇప్పుడే పైసలు లేవని చెప్పలే, మళ్ళీ బీటెక్ అంటావు, 20 ఎకరాలు అంటావు. ఇగో నాకేం అవసరం లేదు. ఆడెవడో తెలుసా? అమ్మాయిల బ్రోకర్. ఆ నెలగొట్టనికి నీ తానికి వచ్చినా, లేకుంటే నాకేం అవసరం? అర్థం చేసుకో. మేడం మేడం, ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్, ఎనీ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మేడం. నువ్వు చెప్పిన ప్లీజ్ మేడం, మేడం 1+1 ఆఫర్ కూడా ఉంది. హలో అమ్మా, ఎన్నిసార్లు చెప్పినామ్మా నీకు ఆడికి రాని వద్దని? ఆడిడేంది చిన్నాయనని పట్టుకొని? నాయనమ్మ ఓ మంది నేనేం చేయాలి చెప్పు? ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది, ఎవరితోనున్నది తెలుసుకోవద్దా? ఆ ఫోన్ ఇటీ. ఆ జాబులు నీతో కావు గానీ ఇంటికి వచ్చేసాయి. అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్. ఇగో నీతోనే మాట్లాడుతుందంట. అసలుకైతే రేష్మకి సంబంధం చూడక సిటీకి వచ్చిండే, అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు. నేనేం చేస్తా చెప్పు? 20 ఎకరాలు దొబ్బక తిని నెల ఇంత బిచ్చమేస్తుండు. ఊర్లో అందరికీ ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్. ఛీ, అసలు నానే చక్కగా ఉంటే బాధలు ఉండేటివి కాదమ్మా. ఏం చేస్తుండు? తాగుతుండా? ఇటు అక్క, నీకు ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు. రమ్య, మంచిగా చదువుకోవే, టైం వేస్ట్ చేయకు. ఇక్కడ జాబ్ మాకే చాలా కష్టం ఉంది. అబ్బా నువ్వే మాట్లాడమ్మా. పైసలు ఏమన్నా అకౌంట్లో వేపియాలనా? చేతులు ఏం లేకుండానే పోయినావు. నువ్వు ఆ కొండ చిలువని అడగాలి కదా. ఏం అవసరం లేదు. పంపుతానే. ఏం అవసరం లేదమ్మా. సరే జాగ్రత్త. మౌని, మౌని ఏడునవే? మౌని ఏందే ఈడ కూసున్నావు? ఏమైంది? జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకున్నానే. వడ్లేసే, లైట్ తీసుకో. ఇక హోపే లేదే. అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే, మస్తు పొజిషన్ అంట, కలుమన్నాడు. ఒకసారి కాల్ చేయరాదు? పల్లిగాడా? వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే. అరే ఏం కాదే, తప్పేముందే, పో. నువ్వంటే పడి చస్తుండే కదా కాలేజ్లా, ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో. ఆకలి అవుతుంది, పదా తిందాందా. మీ జుంబా సార్ మంచోడానే? ఎందుకే? సాయంత్రం ఫుల్ గారు చేసిన. అవునా? ఏ నీ ముఖం, నువ్వెప్పుడు అరవాలనే? నిజమే. పాపం ఏమనుకుండో ఏందో. ఏమనుకోవట్లే, పదా. చెప్పే ఎక్సర్సైజ్ కి వెయిట్ అయితే తగ్గాను, కానీ బ్యాకే తగ్గట్లేదు. అరే దీరు, నువ్వు పోరా, చెప్పి పో. ఓకే మేడం, నెక్స్ట్ వీక్ లో వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం. సరే ఓకే, ఇప్పుడైతే చేసి. ఓకే సార్. ఎనర్జీ ఎనర్జీ.
రే పొమ్మని చెప్పినా కదరా, పో. ఏయ్ పోరా. నేను పాంప్లెట్లు వేస్తా. అది పాక్లా నిన్న అడిగినావు కదా. అవసరం లేదు, ఇక అయిపోయింది. అవసరం లేదా? అవి ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ నీతో కాదు. నీతోనేం కాదు. నాతో అవుతుంది. అవుతుందా? ఇంజనీర్వి 20 ఎకరాల దూరవి నీతో కాదు, వదిలేసి. అన్నా ఏడికన్నా? అన్నా ఆగన్నా. హలో 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 జరాగు. హలో ఒక నిమిషం. ఇగో 100 ఉన్నాయి. పాంప్లెట్లు ఇస్తా అన్నావు కదా. వద్దు, నీకు హార్ట్ లేదబ్బా. గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దు. ఏ నీదో మిస్టేక్, నాదో మిస్టేక్. బరాబర్ అయిపోయింది. ఏ తీరుగాడు చూస్తుండు, మంచిగా ఉండదు, తీసుకో ప్లీజ్. ఆడవిడు నా ముగుడు. పైసలేంది? నేను పైసల కోసమేం అడగలే, నీకు హెల్ప్ అవుతుందని. నేను పార్క్లో హెల్ప్ చేయలే. పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి, అది లెక్క. నేను ఇంకా పని చేయలే కదా. చేస్తావులే, పైసలు చేతిలో ఉంటే పనికొస్తాయి, తీసుకో. వద్దబ్బా, వదిలేసే. ఏయ్ ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా, చెప్తున్నా మళ్ళా. నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా. నీకు పార్క్లో హెల్ప్ చేయలే? అట్లా అయితే నేనేం చేయాలి? ఈ పాంప్లెట్లు ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి, అట్లా హ్యాపీగా ఉండాలి. రేవంత్ సార్, 2 నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదయ్యా. పాంప్లెట్కి మాత్రం 5 రూపాయలా? సార్ అమ్మాయి సార్ పాపం ప్రాబ్లంలో ఉంది, నేను ఇచ్చేస్తా సార్, ఇచ్చేస్తా. ఏమన్నాడు? ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఉందటే. అన్నా ఇలా చికెన్ చేయన్నా ప్లీజ్. ఏ వద్దురా, చాలా రోజులైందన్నా తిని. మనం వండినప్పుడు మస్తు వాసన వచ్చిందిరా, అసలుకే రెంట్ కట్టలే. అన్నా ఫ్యాన్ వేస్ట్ చేద్దామన్నా. ఏం వాసన? ఇడాపు. సరేరా, నువ్వు పోయి చికెన్ తీసుకురా, నేను ఈడనే ఉంటా. సరే అన్నా. నీదెట్లవుతాయా? చూడు నా ఫోటో చూడు. నన్నంటే ఆ పిల్లనాడికి పోయి పోవే. ఆ పిల్లిచ్చిపోతే ఎవరు చెప్పిర్రా నీకు? నేను యూట్యూబ్ లో చూసినా అన్న, పక్కా అన్న. ఇట్లా రోజు 50 సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా. నా మాటిను. తగ్గుతాదన్నా, చెయ్యన్నా. తగ్గుతుందిరా, పొట్ట తగ్గుతుంది, బ్యాగ్ కాదు. రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా, అన్ని దిక్కులే తగ్గుతుంది. అరే ఈడ తగ్గాలి, అట్లా కాదురా. ఏంది చికెన్ చేస్తురా? అన్నా ఆమె వచ్చింది. అటు చూడకరా. రే నువ్వు పోయి చికెన్ చూడరా, నువ్వు పో. చూడన్నా నవ్వుతుంది. చికెన్ కూరనా? పాంప్లెట్లు ఇచ్చినావా? ఇచ్చినా. పల్లిలోన్కా? ఎట్లా తెలిసింది? ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్, నా పైసలు వేస్ట్, అన్ని బర్బాద్. నీతో కాదని ముందే చెప్పినా కదా. ట్రై చేసినా బా కాలే. ఇచ్చేస్తా పైసలు. ఏంది ఇచ్చేది? 100 పాంప్లెట్లు ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా. మా ఊరోళ్ళు కనిపించిండ్రు, సిగ్గు అనిపించింది. సిగ్గా? బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే, పాంప్లెట్లు పంచనీకి లెవెల్. ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా హౌలేగాల మళ్ళా. ఏంది ఏమన్నావు? నేనేం బేవర్స్ కాదు, ఇంజనీరింగ్ చేసిన. ఇంజనీరింగా? జాబ్ ఏది మళ్ళా? క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే, బేవర్సే అంటారు. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నువ్వే బేవర్స్. నేను బేవర్సా? నీతో నాకేంది? 0కెళ్ళి వచ్చిన, సొంతంగా సెంటర్ పెట్టినా, నెలకి 50,000 సంపాదిస్తా. ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్ లా? చెప్పు. దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా, ఏముందందులా? దుంకులాడా? డాన్స్ అది, జూంబా. అయినా నీకేం తెలుసు? ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు, రాసిస్తా. అయినా నీతో గానే కాదు, పో.
ఐ వాజ్ సేయింగ్ ఇంగ్లీష్ ఏందిరా బల్లిగా? ఎందుకు దుబ్బుతున్నావు? ఒక్క జాబ్ ఉంటే చెప్పు, లేకుంటే మూసుకొని కూసో. ఈడైతే కష్టమేరా, నీతో కాదు. మార్నింగ్ మార్నింగ్ లిసన్ మార్నింగ్ 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 ఓకే 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 ఒక్క జాబ్ ఉంది. మా ఫ్రెండ్ స్టార్టప్లో డేటా ఎంట్రీ వర్క్, కానీ శాలరీ ఎక్కువ ఇవ్వలేడు. 5,000 కంటే ఎక్కువ ఇవ్వడు. బాసలు దోమితే వస్తాయి కదా. మార్నింగ్ మార్నింగ్ ఇంటర్వ్యూలల్లా చక్కర వచ్చి పడిపోతున్నా అంటా కదే, నేను ఎట్లా రిఫర్ చేయాలి? టెన్షన్ వచ్చి చక్కర వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా? అరే నన్ను తిడితే ఏమొస్తుంది? నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. ఏదో ఒకటి రావాలి కదా, ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా. మోనీ నీతో కాదని ముందే చెప్పినా కదా, ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా హౌలేగాలం మళ్ళా ఏంది? అయినా నీతో కాదు, నీతో కాదు, నీతో గానే కాదు. ఏ సన్నీ ఒక ఫోటో తీరా. మౌని హాయ్. హాయ్ రేవంత్ అటు. ఏ మౌని, ఏంది ఇగో తీసుకో. ఏంది వద్దు వద్దు. ఏ ఉంచు, ఇడ రేట్లు ఒక రేంజ్లో ఉన్నాయి. వద్దు. ఏ నాకు తర్వాత ఇచ్చలే, ఉంచు. ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ వెళ్ళే ఫ్రెండ్స్కి. పెళ్లి చేసుకునేటోళ్ళు, అమెరికా పోయేటోళ్ళు, జాబ్ కొట్టేటోళ్ళు అందరూ ఇచ్చిర్రు. ఫస్ట్ టైం నేను ఇస్తున్నా. హ్యాపీగా ఉంది. అంతా నీ వల్లనే. ఏ థ్యాంక్స్. అట్లేం లేదు, పోదాం పా. అరే దీరు దా, మోనీ దా, కమ్ ఫస్ట్, లెట్స్ గో గైస్. 5th floor. హే రేవంత్ నా బాస్. హాయ్. ఏ బాస్ కాదు, పార్ట్నర్. హాయ్. సన్నీ దీరు. లిఫ్ట్ వచ్చింది. Cheers! Cheers to our Chakarani for the greatest dancing job! And for your boss! Sorry, partner! Yeah, cheers! సరే రాడు. పోండ్రా, రోజు డాన్సే కదా చేసేది. సరే అన్న, మేము పోతున్నాం మరి. ఏం చదువుకున్నావు బ్రదర్? డిగ్రీ ఓపెన్లో కట్టేసిన. ఓ బిజినెస్ పార్ట్నరేనా, ఇంకేమన్నానా? జుంబా ఏంటి, ఈ కల్ఫిల్ లాగేనా? ఏ అంత కాదు, జస్ట్ బిల్డింగ్ మీద స్టార్ట్ చేసినాం, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. ఓ ఇప్పుడు మౌని వచ్చినాక 100 మంది పైన జాయిన్ అయ్యారు. మా ఏరియాలో రేవన్ జుంబా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు. ఓ ఎంత మిగులుతుంది బ్రో? మంచిగానే అవుతుంది, హ్యాపీ ఉన్నాం. ఇంకా 2-3 నెలల ఎట్లన్నా 15 లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టనీకి ప్లాన్. మౌని లేకుండా పెడతావా? అదే మౌని లేకుండా 15 lakhs ఇన్వెస్ట్మెంట్ అన్నావు, చేస్తావా? మౌని ఎందుకు ఉండదు బ్రదర్? మౌని ఇంట్లో చెప్పిందా? ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా ఉండనిస్తారు అనుకుంటున్నావా? వాళ్ళు చిన్న ఎవరు తెలుసా? పెద్ద పటేల్. నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు. బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు, ఏమనుకోకు. లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు, లైఫ్ పెడుతున్నావు, అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే. అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో. ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే, కానీ ఊర్లో నీ మొక్కం కూడా చూడదు, తాకని కూడా తాకదు. 2 feet మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో, అలా వెళ్ళిపోతుంది బ్రదర్, ఐ గ్యారంటీ. అయినా మీకే బిజినెస్ ఎందుకు బ్రదర్? ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా, ఈజీగా దొరుకుతాయి కదా నీకు. ఏంది భయ, ఏం చేస్తున్నావు? కమాన్. అరే మేడం, ఎన్నిసార్లు చెప్పాలి? పొంగలేరా? కమాన్. అన్నా కొత్త సెంటర్ బ్రోకర్.
అన్నా ఒక నిమిషం. ఏమరా కథలు పడుతున్నావా? మౌని ఎందుకు నువ్వు చెయ్యి చేపిరా. ఆమె ఎప్పటికుంటుందా ఏంది? హాయ్, ఏందబ్బా సీరియస్గా ఉన్నావు? లేట్ అయిందన్నా? రాత్రి మస్తు డాన్స్ చేసిన కదా, టైర్డ్ అయినా, నిద్ర వచ్చింది, సారీ. కొత్త జూంబా సెంటర్కి అడ్వాన్స్ ఇస్తున్నా, ఆ టెన్షన్లో ఉన్నా. ప్లీజ్ కన్ఫర్మా? అదే గాంధీ స్టాచ్యూ దగ్గర. నేను చూడద్దా? ఏందబ్బా నవ్వుతలేవు? ఏ అట్లేం లేదు. సాయంత్రం ఊరిపోతున్నా, అర్జెంట్ పని ఉంది. 4 రోజుల పండగ కదా, నేను కూడా వస్తా. మంచిది, వెళ్ళు. ఏందే గంగవా? ఏమిరా ఎర్ర తెలంగాణ అంత మంచిదేనా? ఇగో అట్లున్నానే, నువ్వు ఎట్లున్నావే? అరే పట్నం పోయి బాగా హుషారైనవరా. మా అమ్మేదే. మీ అమ్మ స్కూల్లో పిల్లలు కలెక్టర్ సరే సరే ఇగో మళ్ళీ వస్తా. నీళ్ళలో అయిపోరా. అమ్మా అమ్మా పాయిగా. అరే నువ్వెప్పుడు వచ్చినావురా? అరే ఇప్పుడే వచ్చినా. అరే నాకు స్టాక్ వస్తుందిరా, వచ్చినాక ఆయమ్మ తీసుకుంటుందే, నువ్వు దా దా. అరే అదే నువ్వు నడు 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 నడు. ఏంద్ర నువ్వు? ఏంద్ర సప్పుడు చెయ్యవు? మా మన దగ్గర అమ్మేద్దామే. ఏంది? అమ్మా ఏంది? అమ్మా పైకి మా సరే చెప్పేది నువ్వు మా పొలం అమ్మని. పొలం అమ్ముతావురా? అమ్మా బైక్ ఎక్కే. నేను ఎక్కరా నీ బండి? అమ్మా అమ్మా ఏడికి పోతున్నావే? అమ్మా బైక్ ఎక్కే. ఏ ఇన్నో కదా. అమ్మా మళ్ళీ కలుస్తారా? ఈవినింగ్ కలుస్తా. సరే సరే. నీకు చికెనానికి వచ్చిన ఏ మొక్కానికి చికెన్ ఎందుకే? ఉన్న పొలం అమ్ముతాడంట. ఏంటి పొలం అమ్ముతానవా? నీకు చికెన్ ఏమి మన్నా ఎన్ని రోజులు పత్తాకలేవు? రేవంత్ రాగానే ఉరుకుంటూ వచ్చినావా? ఏ మా పోలీసు వాళ్ళ బతుకులు ఏం చెప్పమంటావు అక్క? అనాదా కూసు. అరే మన పొలం సంఖ్య చెప్పిండ్రా పంచాయతీలో. నేను నరసింహ మనిషి ఫోన్ చేసి చెప్పిండు, మాట్లాడతారట. కొంటుండొచ్చు, ఈ మధ్య పొలాలు మస్తు కొంటున్నాడు. ఏంద్రా అప్పుడు బేరం పెట్టేసిండ్రా? అది ఆ నరసింహంగానికి. నేను ఒప్పుకోను. పోండ్రా, నడవండ్రా బయటికి. అక్క అక్క నేను చెప్పేది అక్క. ఎన్ని రోజులైందా నేను చూసి? మౌని మా ఎట్లున్నవే? మంచిగా ఉన్నా. ఆ బట్టలు ఏందా, జుట్టేంది? ఏ నువ్వుకో అంత మంచిగా ఉంటే. అక్క నాకేం చేసినవే? దోశలేసి పెడతా, నువ్వు స్నానం చేసుకుని రప్పు. ఆ బట్టలు మార్చుకొని రా. అమ్మా అమ్మా అక్క నాకు జీన్స్ తెచ్చింది, ఇగో చూడు. ఏందా ఇది? చీర నీకే. ఎంతనే ఇది? ఇది నీకు నచ్చిందా? మంచిగుంది. ఆడబెట్టేక్క. నువ్వు కూసు. దోశ తిందు. పల్లి చట్నీ చేయలే? చేసింది ఆడుంది. సరే మోని ఎప్పుడు వచ్చినవే? ఫోన్లోనే చేయలే? అంత బాగున్నారా? అనిత ఎట్లుందే? మంచిగుంది. సరే ఆగు నాన్న. ఏంది నాయన? నా జీతం పైసలు 3 నెలలే, నీకే. సంతోషం బిడ్డ. అమ్మా నా బిడ్డ చూసినావే, జీతం తెచ్చిచ్చింది. మంచిదే కదా. ఏ మౌని, బాబాయ్ యాద్ చేసిండు, పోయి కలిసిరా. పోతాలే. మనం బిజినెస్ చేయలేం, మనతో కాదు అని మాటలు అంటున్నారే. ఎట్లయినా గెలవాలనే. నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది, ఉత్తగానే అడుగుతానే. మాటలు అంటున్నారే వాళ్ళు. అరే మన నన్నోళ్ళు ఎవర్రా?
కొత్తగా వింటున్నావా ఏంది? మాటలు అంటున్నారని ఉన్నది ఉడగొట్టుకుంటావారా? పొలం అమ్ముకుంటే మళ్ళా కొనలేంరా, అది మన బలం. ఏమైతుంది? పోనీ పోతే ఏమైతుంది? 0 అవుతాం, 0కెళ్ళి వచ్చినాం 0కే పోతాం, దానికంటే తక్కువ పోలేం కదా. ఈసారి కొడతానే, నా మాటిని. ఏంది? ఆ నరసింహం బండి ఏడ్రా. ఏమంటాడో చూద్దాం. సరే, నీ ఇష్టం. అరే, మన పొలం 12 లక్షలు పడుతుందా? 2 రోజులు ఇచ్చేయన్నా. అయిపోయి జాగ్రత్తగా మాట్లాడు. ఏమంటున్నా? ఎవరు కావాలి? సార్ని కలవాలి. సార్, మిమ్మల్ని కలవడానికి దాసుకోడికి వచ్చిండు. ఏమ్రా, దాస్గాని కొడుకువా? అవును సార్. ఏం చేస్తుంటారా? అదే జూంబా సెంటర్ సార్. సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్. ఏంది, ఇవాళ రేపు డాన్స్ కట్టేని కూడా పైసలు ఇస్తున్నారా? అరే, ఈడ పులేశం కట్టేటోడు ఆడికెళ్ళి జుంబా డాన్స్ ఆడుతుండంట. ఎంత ఉందిరా పొలం? 10 ఎకరం సార్. ఎంత అనుకుంటున్నావు? 10 సార్. 10 కష్టం రా, 5 చూద్దాంది. రే, పోదాం పారా. పార్టీ ఎవరు సార్? అదే పార్టీ ఎవరు సార్? నేనేరా. ఉంటాను సార్. ఏమ్రా నోర్లేస్తోంది? 10 ఎకరాల మీద 5 కోట్లు వస్తాయి. అందులో 10 లక్షలు అటు ఇటు అయితే మాట్లాడొచ్చు. నువ్వు అమ్మేడితే 10 ఎకరా. నన్ను కాదని ఊళ్ళో ఎవడు కొంటాడురా? అయినా మేమంతా ఒక మాట అనుకోమారా. అరే, మీ అయ్య మా తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టే గీ రేటు. అర్థమైందా? ఏ డాన్సులు చేసేటోడు ఇవి నీకు అవారాలు ఏమర్థమైతాయిరా? అరే, డాన్స్ నేర్చుకోపోరా. బతుకు. ఎరా చక్కగా రా నువ్వు ఫస్ట్. ఎరా ఇగో ఆడరా. ఏ అవుట్ కాదు మళ్ళీరా పో. ఏబే నువ్వు ఫస్ట్ బ్యాట్ కావాలి. ఏ అవుట్ కాదు మళ్ళీరా మళ్ళీ. ఏరా ఏం చూస్తున్నావురా? అరే ఎవరు వచ్చిర్రా? టీచర్ గారు ఉన్నారా? అమ్మా ఎవరురా? అమ్మా ఎవరో వచ్చారు చూడవే. ఏంద్రా? ఎవరమ్మా? వెంకటేశం బిడ్డని. రామ్మా. అరే వెంకటేశం బిడ్డ ఏంద్రా ఈడికొచ్చింది? నాకేం తెలుసురా. కూసోమ్మా కూసో. ఏందమ్మా ఇట్లొచ్చినావు? మా చెల్లి తెలుసా ఆంటీ? రమ్య. అది చాలా వీక్ ఉంది, బియ్యం తింటుంది. ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోద్దామని. అట్లనా? స్కూల్ బంద్ ఉండే అందుకే ఇక్కడికొచ్చిన. ఇది తీసుకో. ఈ 4 దినాలు సెలవులు కదా. రే రేవంత్. అరే రేవంత్ ఇట్లా రారా. నా కొడుకు జుంబా సెంటర్ నడుపుతున్నాడు హైదరాబాద్ లా. రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు. రే కూసో, నేను స్టాక్ ఉందో లేదో చూసొస్తా. ఎందుకు వచ్చినావు మా బాబాయ్ ఇంటికి? నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావు? ఎంత డేంజర్ తెలుసా? ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు? ఏమైంది? స్వీట్ తింటావా? స్వీటా? అమ్మా ఆ లడ్డు తీసుకురాయే. రేవంత్ గా నరసింహడు రేటు ఇస్తలేడట కదరా. ఆయన ముఖం పాడగానే ఆయన ముఖంలో మన్నవాడు ఆయన ఇంట్లో బొగ్గులా. లోపల పో. అమ్మ లోపల ఉంది పోయే. పైసలు ఎట్లారా? నీ కాలు మొక్తా ఊర్లోకి లోపల పో చెప్తా కదా. ఈ పిల్ల వాళ్ళరా
మెల్లగానే ఈ పిల్ల వాళ్ళరా నీ అవ్వంటున్నాడు. నువ్వు ముందు లోపల పోయి ఏమో, లోపల పో నీ కథ నీ ఏందో, కాలు నీ మొక్తా పిల్ల పోయి. ఏందో, నీ సంగతి అమ్మాడు ఉంది ఏందో. పో. మావా పొలం బేరం పెట్టినావా? వేరే దారి లేదు, అడ్జస్ట్ అయితలే. పొలం పెట్టుకుంటే కాదు. ఇంకా పిల్ల ఎవరే? నువ్వుకో, నేను చెప్తాను. తీసుకో. తీసుకో, తిను. అమ్మ బాగా చేస్తుంది. అలా అటు తిను తిను. పోయిస్తా, మంచిగా పోయిరా. ఆ పిల్ల మంచిగా ఉంది, పెళ్లి చేసుకోరా. నా చెవులో ఈ కమ్మలు పెడతా. ఆ పిల్ల ఎవరో తెలుసానే? ఆ? వెంకటేశం బిడ్డ. దానికే వచ్చిందిరా పోయే కాలం, కానికి పుట్టింది. సరేనా పోయే. నువ్వు నడివే. మీరు మాట చెప్తే మాట్లాడి రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. రేటు అది మీరే చూసుకోవాలన్నా. మీకు తెలుసు కదన్నా, వర్షాలు పడితేనే ఆ భూమికి విలువ ఉంటుంది. ఏంది మోని, ఎట్లున్నావు? ఎప్పుడు వచ్చినావే? నేనే వచ్చిన. దా కూసో. ఏ మోని, మంచిగా ఉన్నావానే? పని మంచిగా అవుతుందా? చాయ్ తాగుతావా? సరే తెస్తా, కూసో. నాకేం తెచ్చినావే? ఉంటామన్నా. సరే 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 మంచిదన్నా. మళ్ళా కలుద్దాం. సరే అట్లనే అన్న. నాకేం తేలే. జాబ్ ఎట్లుంది? జీతం ఎంతనే? 10,000. కానీ కొత్త సాఫ్ట్వేర్ ఏమైనా ట్రైనింగ్ అయితే 25,000 చేస్తారంట. ఏం సాఫ్ట్వేర్ అక్క? క్లౌడ్ కంప్యూటింగ్. ఓ ఓకే ఓకే. ట్రైనింగ్ కి 1,00,000 ఖర్చు అవుతుంది. ట్రైనింగ్ కి 1,00,000 ఏంది? సర్టిఫికేషన్. అవునా, నా కరెక్టే. మస్తు ఫ్యూచర్ ఉంటది. ఈసారి చేల మీద బాగా పైసలు వచ్చినాయి కదా, మా భాగంలో 1,00,000 కావాలి నాకు. మా భాగంలో 1,00,000 కావాలి నాకు. అవసరమే. సరే అక్క, నువ్వు టెన్షన్ లోపలికి రా, మాట్లాడు. హ్యాపీగా ఉండు. పో అక్క, అడుగు, ఇస్తాడు. ఎల్లు ఎల్లవే. రా. ఏంది నా భాగం నీ భాగం అంటున్నావు? ఏంది నీ అయ్య ఎంత తప్పు చేసినదో తెలుసా? తెలుసా? రా కూసో, లెక్కలు చెప్తా. రా కూసో, రా కూసో. ఏమైందక్క? మోని ఏమైందే? మళ్ళా చక్కెర వచ్చిందానే? అక్క పోయి నీళ్ళు తీసుకురా పో. ఏం కాదు ఏం కాదు, తగ్గిపోతుంది. ఇగో నీళ్ళు తాగి. డాక్టర్లకు ఎన్ని పైసలు పోసినామే, దీని రోగం మాత్రం తగ్గలేదు. మౌని, ఏందే? ఏమైంది? మౌని, తలుపు తీయే. మౌని, నా మాటిను, తలుపు తీ. మౌని, నిన్నే నేను చెప్పేది తినే. ఏంది కోపం? ఏడిపోతున్నావు? నేను ఇడుండా పోతున్నా, వదిలే. 2 రోజుల పండుగనే మౌని. పండుగ కూడా ఉండకుండా అప్పుడే ఏంది? 2 రోజులు ఉండిపోవే. ఏందే బాబాయ్ పైసలు ఇయ్యలే?
మంచి కొడుకుల్ని కన్నావే. ఏందే నోరు లేస్తుంది? ఆడేం చేసినా నీ మంచిగా చేస్తాడు. గమ్మని కూసో. ఎన్నటికైనా నీ పెండ్లి చేయాలంటే ఆడే చేయాలి. మీ అయ్యతోని ఏం కాదు. పెళ్లి కాదు పాడగడతాడు. మౌని ఏంది ఆ మాటలు? ఏందక్క అప్పుడే పోతున్నావా? బాగా చదువుకోవే. జాగ్రత్త. మా అడిచే పైసలు అస్సలు ముట్టకు. నేను పైసలు పంపుతా. పెట్టుకో. వస్తా. సరే బాయ్. బస్సు 1 అవర్ అవుతుందమ్మ. ఇడ జల్దీ జల్దీ రావాలి. నువ్వేందిడా ఫాలో అవుతున్నావా? కాక కాల్ చేసి పోతున్నావు అంటే భయమేదా? ఏడికి పోతున్నావు ఏంది కదా అని. రిటర్న్ అవుతున్నా. పండగ ఉంటలేవా? గొడవైంది వచ్చేసిన. ఏమైంది మౌని? ఏం కాలే. అరే ఏమైంది? పైసలు అడిగిన మన జుంబా సెంటర్ కోసం అడ్జస్ట్ కాలే. నా కోసం గొడవ పడ్డావా? నీ పొలం అమ్మనిస్తలేరు కదా, నాకనిస్తారేమో అని అడిగినా కాలే. ఇగో నగలు. ఏంది? ఇవి నాయి. నాన్న చేయించిండు పెండ్లికని చెప్పి. అరే మౌని నాకొద్దు. ఏంది పెండ్లివని సెంటిమెంటా? ఏ పిచ్చిలేసి నా మౌని వద్దు. మన జుంబా సెంటర్ కంటే ఎక్కువేం కాదు నాకు. అమ్మితే అడ్వాన్స్ మందమైన పైసలు వస్తాయి కదా. సరే ఉండని, అవసరం అయితే తీసుకుంటాలే. ఏ మౌని, నీకు మీ వాళ్ళకి చాలా ఫరక్ ఉంది. నువ్వు వేరు. మీ బాబాయ్ అయితే మంచోడు కాదు. మంచోడు కాదా? ఆడు రక్తం తాగి సైతాన్. నీచ్ కమీనే అంటారు ఊర్లా. నీచ్ కమీనేనా? ఆడు సైకో సాడెస్ట్. లఫంగేగాడు. లోఫర్ లత్కోర్. ఆడు ప్లీజ్ బొంత పురుగు తూ. ఆని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేస్తే పీడ వద్ది. అని పాడగెట్ట బొంద పెట్ట పురుగులు పడి సావని నాశనం. ఏమైంది మౌని? నేను చిన్న ప్రాబ్లం. అర్జెంటుగా బట్టలు మార్చుకోవాలి. నీ బ్యాగేడా? బస్లో ఉంది. ఇన్ని ఉన్నాయి తెస్తా. సరే సార్. ఓకే సార్. ఓకే చెప్పండి అన్నా. అర్జెంట్గా రూమ్ కావాలి. సింగిల్ రూమా డబల్? సింగిల్ ఉంది. మీ ఐడి కార్డు కావాలి. శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయా? ఉన్నాయి. రూమ్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఆపనా అన్నా 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 ఆపు ఆపు అన్నా. ఏ వేస్ట్ గాడు ఆపలేదు మౌని. బైక్ మీద పోదామా? వద్దు, ఇంకో బస్ వస్తుంది కదా, వెయిట్ చేద్దాం. బస్ స్టాండ్ దాకా నడవాలి. ఈ టైంలో ఎందుకు? ఎక్కే రాదు? అది కాదబ్బా, నాకు బైక్ అంటే భయం. బైక్ ఎక్కినా చేతులు తాకినా భయం వేస్తుంది, చక్కర వస్తుంది. నీతో నేను ప్రాబ్లం లేదు, నాకే ప్రాబ్లం. నీతో నేను కంఫర్టబుల్ అబ్బా. పోనీ నువ్వు పోతావా? ఏ వెయిట్ చేద్దాం.
నేను ఫాలో అవుతా. నమస్తే నరసింహ. నమస్తే నమస్తే. నేను అలా చేస్తా. ఎట్లున్నారు? బాగున్నా. ఏం లేదే, మొన్న పని మీద కామారెడ్డి పోయింటి. ఆడ హోటల్లా మన మౌనిక కనబడ్డది. రాత్రి 10 కావచ్చు. ఆడపిల్ల ఒక్కతే ఆ టైంలో ఏం చెప్తుందో ఏమో. అసలే రోజులు మంచిగా లేవు కదనే. ఈ ముక్క నీకు చెప్పిపోదామని వచ్చిన. ఏంది బ్రిడ్జ్ దాటనికి వచ్చిర్రా? ఏ కాదన్నా, ఎందుకు? అరే తమ్మి, ఇద్దరు లవర్స్ కలిసి ఈ బ్రిడ్జ్ దాటితే లవ్ సక్సెస్ అవుతుంది. అవునా? ఎప్పటికి కలిసి ఉంటారు. పోండి పోదామా? ఏమైనా పిచ్చా? బాయ్ అన్న. ఆనకే చెప్పినా అన్న ఇంకీడనే ఉంటాడు. ఏ ఉండని అన్న, కులి కుతుబ్షా ఉండలే. బాగ్మతి కోసం వరదల్లో లేదుకుంటా ఓలే. అంత రిస్క్ చేసిండనే కదా పాపం వాళ్ళ అయ్యా ఈ బ్రిడ్జ్ కట్టించిండు. అన్నా, కులి కుతుబ్షా బాగ్మతిల లవ్ సక్సెస్. వాళ్ళ ప్రేమ గుర్తైన ఈ బ్రిడ్జ్ కలిసి దాటితే ఎవ్వరి లవ్ అయినా సక్సెస్ అన్నా. ఈడేంది మౌని సోంటి నమ్ముతాడు? నమ్మని నమ్మితే తప్పేంది? ఆమె స్టేటస్ ఏంది, ఆడేంది? ఏం దబ్బా నువ్వు ఏం జమానా మాటలు చెప్తున్నావు? ఎంతమంది ఇంటర్ కాస్ట్ చేసుకుంటలేరు? పెళ్ళంటే అన్నీ చూసుకోవాలి కదా. ఏం చూసుకోవాలి? మంచోడా కాదా, జాబ్ చేస్తాడా చేయడా, ఇష్టమా కాదా అని చూసుకోవాలి. ఇంకేం చూసుకోవాలి? అంతేనా? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? పండుగకు ఉండాలి కదా, ఎందుకు పోయింది? ఏం లేదయ్యా, కొత్త జాబ్ కదా, పనుందని పోయింది. ఏం కాదురా, శాపాలు పెట్టుకుంటూ పోయింది. దానికి ఆస్తి కావాలంట, అందుకే నీ తానుకొచ్చింది. తిట్టుకుంటూ పోయిందిరా. చిన్నతనం తెలియదు, ఏదో అనేసింది. అరే మాటలంటే పర్లేదు వదినే, పరువు తీయద్దు కదా. ఫోన్ చేయి, ఏడుందో కనుక్కో. ఫోన్ చేయ వదినే. అది సీదా ఊరికి పోలేదే, ఏదో హోటల్లో చంద్రశేఖర్ గారికి కనిపించిందంట. ఏడుంటా రూమ్లా. అదే రూమ్ కి ఎప్పుడు చేరినావు? పొద్దుగాల. ఎందుకు పొద్దుగాల? ఎప్పుడు వెళ్ళి విడికెళ్ళి రాత్రి ఏడున్నావు? ఫోన్ ఎందుకు ఎత్తుతావు? మళ్ళీ అంతకు ఫోన్ చేస్తే కోపం చేస్తావు. నువ్వన్నా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఊరులుతున్నావు? పైసలు అడిగితే ఇప్పిలే, ఉల్టా నా మీద ఊరులుతున్నావు. అమ్మా, ఈయనే బస్సులో వస్తుంటే డేట్ వచ్చింది, చేంజ్ చేసుకోనికి హోటల్ ఆగినానే. బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? బుద్ధి లేదా? ముందే చూసుకోవానే. బయట ఎట్లున్నాయి రోజులు? అరే ఏదో చక్కరుందిరా. తేలుస్తా కదమ్మా, మన ఎస్ఐకి చెప్పి పెట్టినా హోటల్లో చెక్ చేయమని. ఈ చక్కరేందో ఇక్కరేందో తేలుస్తా. సార్ పోయి చాయ్ తీసుకురా. ఓకే సార్. ఏమరా బండ్ల డీజిల్ ఉందా? పోయి పోయించుకురా. ఓకే సార్. ఏమా ఎంట్రీ ఇచ్చినది? నీ పని చూసుకో. సార్ రూమ్ అయితే ఏం తీసుకోలేదు సార్. సీసీ ఫుటేజ్ కూడా మొత్తం చెక్ చేసినాం. రెస్టారెంట్కి ఏమన్నా వచ్చిందేమో, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అయ్యి ఉండొచ్చు కదా సార్. సరే, ఈ మాట ఏడా నాకు. సరే సార్. ఆడపిల్ల కదా, బద్నామైతాం. సార్ ఉంటా సార్. ఏదో మతలబుందిరా. నేను చూస్తా కదా. ఇగో దాని రూమ్ లో ఈ కార్డ్ దొరికింది, ఆడనే పనిచేస్తుందేమో. వదినకు చెప్పకు.
ఆ వెంకటేశ్వర బిడ్డతో హోటల్కి వస్తావా? బతుకుంటావా? నీకెట్లా తెలుసు? ఎవరు చెప్పిర్రు? ఆ హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని వాళ్ళ బాబాయ్ చెప్పిండు. సీసీ ఫుటేజ్ ఇస్తే హీరో గారు ఉన్నారు. ఏం లేదని మేనేజ్ చేసి చెప్పిన. అసలు ఆ పిల్లట తెలుసా నీకు? రేవంత్ ఇది మౌని దా. మా అన్ననే ఊర్లో ఎస్ఐ. అన్నీ చెప్పేసిన, చాలా క్లోజ్ నాకు. ఇవి చూడు, నేను మళ్ళీ వస్తా. ఏంద్రా ఇది? నా జూంబా సెంటర్లో జాబ్ చేస్తా అన్న, అంతనే పక్కనే ఉంటుంది. ఇట్లా మీ ఇద్దరిని చూసిందంటే అలా బాబాయ్ బతకనియడ్రా, మాన్పించేరా. ఆళ్ళు మంచిగానే ఉంటారా. నడిమిట్ల నువ్వు చేస్తావు. నా మాటిను. ఊర్లో భూమి అంటే ఆడవాళ్ళు అమ్మలేకపోయినా సిటీలో అయింది ఆడ బాబ్కా జాగిరా. చేసుకోమానన్నా, ఏం చేసుకుంటాడో చూద్దాం. అమ్మకు తెలుసా? దూరంగా ఉండరా, నా మాట వినరా. ఎటు పోయి ఎటు వస్తుందో ఏమో. ఏంది? ఆ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. అర్థమవుతుందా? నా బతుక అంతేగా. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. వెళ్ళిపోమని అయితే చెప్పుకో, సంపేస్తా. ఆ బల్లిగాని 5,000 జాబ్ చేస్తావా? అరే మెంటనా నీకు? నేనైతే డాన్స్ మానబ్బా, ఫిక్స్. ఏమన్నా కానీ డాన్స్ మానవసరం లేదు మౌని, అందుకే ఐడియా చెప్తున్నా. ఇను ఇంట్లో ఏం జాబ్ అంటే ఏమైనా చెప్పనీకి ఉండాలి కదా, అందుకే మార్నింగ్ ఈవినింగ్ జుమ్మా, మధ్యలో జాబ్. సరేనా? ఏంది? కష్టమవుతుంది మౌని, కానీ ఏం చేస్తాం? భయపడి బతకడం అంతా కష్టం ఇంకేమీ ఉండదు రేవంత్. నా లైఫ్ అంతా అదే ఉంటుంది, భయమే ఉంటుంది. ఏం కాదు మౌని, నేనున్నా కదా. చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మనం మస్తు ఫేమస్ అయి పైసలు సంపాదించినాక అప్పుడు అందరికి నువ్వే చెప్పు, ఆలైన వాళ్ళు మూసుకుంటారు. Excuse me, sir. Yeah? Maunika. Oh, yeah. Please sit. మౌని, నువ్వేంది ఈడ? ఫస్ట్ చెప్పు, ఆఫీస్ ఎట్లా అయింది? నాతో కాదబ్బా. ఏ నీతను అవుతుంది మౌని, 5 దాకే కదా జాబు. ఇప్పుడు జూంబా. ఇవి ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇది అప్లికేషన్ సార్. ఏంటి అమ్మాయి పేసుకుందా? తప్పదు కదా సార్. వెరీ గుడ్, మీకు తప్పకుండా లోన్ వస్తుందమ్మా. నేను Thank you, చేసి పెడతా sir. కదా. Thank you. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఆడ మౌనిక ఉందా? మౌనిక ఫోన్ మీ బాబాయ్ మాట్లాడతావా? వద్దు సార్, తను చాలా బిజీగా ఉందండి. అట్లనా? నేను ఫోన్ చేసినా చెప్పు. అలాగే అండి. మౌని, పార్ట్నర్స్ కదా, అగ్రిమెంట్. కంగ్రాట్స్, సూపర్. ఏం సైన్ చేస్తా? నువ్వు మూసుకోరా. హలో, సరే సరే అన్న. మౌని అమ్మ వచ్చింది, నువ్వు లోపలికి వెళ్ళి నేను తీసుకొని వస్తాను. సరే పర్లేదు. దీని నువ్వు అందరూ చూసుకో, రాగానే స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఏమవుతుంది? అరే ఏమవుతుంది? వై వియో? నువ్వు ఆగు, సైలెంట్ ఉండు. అన్నా, అమ్మా రాయ్. కళ్ళు మూసుకోయ్. ఏంద్రా? మూసుకోయ్ చెప్పు. నా మాటని మూసుకోయ్. మూసుకో చెప్తా. కళ్ళు తెరవనా? వచ్చేసినాం. తెరవనా? ఇప్పుడు తెరు. అమ్మా ఇటు చూడు రేవంత్ ఫిట్నెస్ సెంటర్. మంచిగుందిరా.
కట్ చేయి. సార్ సార్ ఆన్ చేయండి సార్, ప్లే చేయండి. థ్యాంక్ యూ. రే ఏంద్రేదంతా ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఏడిపోతున్నావే? సోనికి పోతుందా? అది మంది కాదే. ఏంద్రా అర్ధ క్రంపలం ఇంతేనా వచ్చింది? ఇది ఆర్మోర్ కాదే, హైదరాబాద్ ఇంతనే వస్తుంది. అమ్మా అన్నకు పని ఉందంట, ఇప్పుడు స్టార్ట్ అవుతుండు. అన్నతో పో. బస్సులో ఏం పోతావే? అన్నా అరే ఏం రా, అమ్మ నీతో వస్తుందంట, తీసుకోపో. సరే సరే పోదాం దాకా. మంచిగా పోతున్నా. ఎనీవన్ కెన్ బి ఎనీథింగ్. కరెక్టే కదా? మంచిగా ఉంది. ఏం సంతోషం, ఫేస్ వెలిగిపోతుంది. లైట్లు తీసేచ్చు. మనది చిన్నప్పుడు ఎట్లుండేటోనో తెలుసా? గువన్ సంచి బ్యాగు, కటారా సైకిల్. మా నాన్న పొలం పనికి పోయేటోడు. నాన్న చనిపోయినాక అంతా అమ్మనే. అమ్మ చాలా కష్టపడ్డది. చిన్నప్పుడు నా డ్రీమ్ ఏందో చెప్తే నవ్వుతామో అని మమ్మీని పెద్ద సూపర్ మార్కెట్లో తీసుకుపోయి, అమ్మా నీకు నచ్చింది కొనుక్కోయే, రేట్ చూడకుండా అని చెప్పాలని. ఇవాళ అమ్మ మోహన్ చూసి ఇంత పెద్ద సెంటర్ ఇంత జల్దీ పెడతామని అనుకోలే. నీ వల్లే అయింది. ఏ నువ్వు నాతో ఉంటే ఏమన్నా చేయొచ్చు అనిపిస్తుంది నాకు. మనం పార్ట్నర్స్ అవుతాం, ఈ సెంటర్ పెడతాం. నువ్వు ఆ రోజు డాన్స్ చేసినావు చూడు వానలా, ఆ రోజే నాకు తెలుసు డాన్స్ చేద్దామా?
రూమ్ కాడనే ఉన్నావా? మీ బాబాయ్ హైదరాబాద్ వచ్చిండే, నిన్ను గల్వనికి వస్తుండు. మీ నాయనమ్మ మాట్లాడుకుంటుంటిన్ననే. ఇంటున్నావా? సిటీలో ఏదో పని పడ్డదంట, వస్తున్నాడు. ఈడెందుకే మన లైఫ్ లా అట్లే నిన్ను కలిసిపోతాడంట. ఒక్కసారి కలు. ఏమైతదే? ఎందుకు పంచాయతీ చెప్పు? పంచాయతీ ఏంది? నా లైఫ్ ఈడా, నా బతుకు నన్నెందుకు బతుకు నీరు? మౌని ఉంటే గింటే నా అయ్యకుండాలి. ఈడెవడు నాకు చెప్పనీకి? రమ్మను చెప్తా, రమ్మను. ఇప్పుడు ఇంకేం భయం లేదు. హలో మౌని. హే, ఏడున్నావు? బిల్ సెటిల్ చేయడానికి టెంట్ హౌస్ పోతున్నా. ఇప్పుడే మా రూమ్కి వచ్చేసే. నీతోనొక మాట చెప్పాలి. ఇప్పుడే వచ్చేసే, నేను వెయిట్ చేస్తుంటా. సరే వస్తున్నా, వచ్చేస్తున్నా. రాజు సార్ ఏమైందిరా? సార్ బండి బ్రేక్ డౌన్ అయింది సార్. అరే ముందే చూసుకోర్రా, జల్దీ చూడు. ఇంకెంతసేపు అవుతుందిరా? జరా టైం పట్టట్టుంది సార్. ఏందే ఈయనేనా నువ్వు ఉండేది? మోనీ మోనీ, ఏందన్న ఇటు వచ్చినావు? మౌని దగ్గర పోలేదా? అలా బాబాయ్ వచ్చినాడు రా. అన్నా అయితే సినిమాకి పోదామన్నా, టికెట్స్ ఉన్నాయి. పదరా. మోనీ ఏమైంది? ఎందుకే అంత భయం? మోనీ తలుపు తీ బేటా. ఏ మోనీ, నాటకాలు చేస్తున్నావే? ఏ మోనీ, నన్ను కాదని మీరు ఎట్లా బతుకుతారే? మౌని, మౌని వసేయ్. మౌని, డోర్ కుల్లా పెట్టినవేందే? ఎవరు లేరా? ఎవ్వరుంటారే? అరే నైట్ షిఫ్ట్ నాతో కావే, కొద్దిగా చాయ్ పెట్టిస్తావానే? పెడతా. అట్లున్నవేంది? ఏమైంది? ఏం కాలే. ఇగో నీ కొత్త సెంటర్ కీస్. ఏంది అట్లున్నావు? ఇంకొస్తలేను, ఖతం. ఇంట్లో తెలిసిందా? నాకు నీతో పని చేయడం ఇష్టం లేదు. హే
మజాకా? కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది కదా, ఇంకెళ్ళు. అవసరం ఏంది మౌని? ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. ఏం తెలియనట్టు నకరాలు చేయకు. రాత్రి ఇంటికి రమ్మన్నా వస్తానన్నావు, ఎందుకు రాలే? సినిమాకి వెళ్ళావు కదా. మౌని, మీ బాబాయ్ నేను వచ్చినాక మంది పెరిగిండ్రు, కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది. అందుకే కదా నన్ను కేర్ చేయలే. బలిగాడు చెప్పిండు కూడా, నాకే తెలియలేదు. మీరంతా ఇంతే, మిమ్మల్ని నమ్మితే నాశనం. మేమా అంటే? ఇగో నీ కాంట్రాక్ట్. నువ్వేం అవసరం లేదు, ఇంకా రానవసరం లేదు. మేము ఇట్లానే ఉంటాం. మంచి పని అయింది, ముందే అర్థమైంది ఈ సంగతి. థ్యాంక్స్. మంచిగా చూపించినావు. నీకంటే నీ బాబాయ్ నయం. ముందే రోడ్ మీద నిలబెట్టి మాట్లాడతాడు, క్లియర్ ఉంటది మీరు మేము అని. నువ్వు అన్నావు చూడ మాట. మంచిగా చూపించినావు. నువ్వు అవసరం లేదు, నువ్వు నాకేం అవసరం లేదు. ఏందన్నా అట్లున్నావు? ఏం లేదు. అనుపమ గారు రెడీ కాండి, క్లాస్ స్టార్ట్ చేయాలి కదా. సందీప్ రెడీయా? ఇలా క్లాస్ క్యాన్సిల్. ఎందుకన్నా? ఏమైందన్నా? అన్నా సారీ. సారీ 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 సారీ. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? వదిలేసే అబ్బా. నేను అట్లా అనుకోను, నాకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదు. రోజు ఎవరో ఒకరు అంటూనే ఉంటారు, మేం పడుతూనే ఉంటాం. కానీ మీరంటారని అనుకోలే. ఫస్ట్ టైం లైఫ్లో 0 కంటే తక్కువ అయిపోయినా. కోపంలో ఏదో అన్నాను, ఇంత పనిష్మెంట్ ఇస్తారా? ఒక్కసారి నేను చెప్పేది వింటావా? మాకు అవసరం లేదు మేడం. మాకు మీకు ఏందిరా? మీరే అన్నారా మాట? సరే నేనే అన్నా, నోరు జారినా. సారీ. చెప్తానేమైందో వింటావా? ముందు కొంచెం తిను.
నేను కూడా ఏం తినలే. తినురా. అవసరం లేదు. ఏమన్నావు? ఇప్పుడు చెప్పురా. మీరేంది మేమేంది? మను అను. రాత్రి ఏదో జరిగింది, బై మిస్టేక్లో అయిందని తెలుసు. నేను అర్థం చేసుకోగలుగుతా. ముందు లెక్కనే ఉందాం, ఏం టెన్షన్ కాకు. అదైతే యాక్సిడెంటే గాని చెప్పనీకి వస్తలే. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నాకైతే చూసినెంబడే. అన్నా నువ్వు రోజు తినేసేయి, నాకు పని ఉందన్న. ఏమరా తొందరలో? గీత సింగపూర్ పోతుందన్న, వెకేషన్ అన్నట్టు. బాయ్ చెప్పొస్తా. ఒకతేనా? లేదు, ఫ్యామిలీతోనే. మళ్ళీ ఎట్లా కలుస్తారా? గీత నా కోసం వెయిట్ చేస్తుంటదన్న. దూరం చేయనా బాయ్ చెప్పొస్తా. రే ఏంది? గీత సింగపూర్ పోతుంది, ఈడేమో ఎయిర్పోర్ట్ పోతా అంటుండు. వద్దనిపిస్తుంది. బాయ్. బాయ్ అక్క. బాయ్. పోవాలి, తప్పదు. ప్రాణం లాగేస్తుందబ్బా. హలో, హన్మకొండ పిఎస్ నుంచి ఫోన్ చేస్తున్నా. రేవంత్ అంటే నువ్వేనా? ఈడ నేషనల్ హైవే మీద మీ ఫ్రెండ్ సన్నీకి యాక్సిడెంట్ అయింది. హన్మకొండ జనరల్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం. అడిగిరా. ఎవరు? నేను అప్పుడే చెప్పిన ఇంకా పట్నం వద్దని. నా మాట ఎవరు ఇల్లే. ఊర్లోనే ఉండుంటే నా బిడ్డ కళ్ళ ముందే ఉంటుండే. యాక్సిడెంట్ అంటున్నారు. లోపల ఏం చేస్తున్నారు, వాడికి ఏమైంది, ఏమైందో కూడా చెప్తలేరు. బాబు ఎవరైనా చెప్పారు. పంచనం అయింది. స్టేషన్ పోయి మీరు సంతకం పెడితే బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తా. కానీ 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 సైన్ చేయి. సార్ ఆ బండేవల్ సార్. మీ సన్నిగాందే కదా, దాన్నే చెట్టు గుద్దిండు. సార్ అది ఆన్ బండి కాదు సార్, ఎవడో వదిలేసిపోయిండు ఆ రూమ్ ముందు. వారమైంది. బండే లేదు సార్. మరి ఇదేం బాయ్ చూడు, ఆర్సీ చెట్టు గుద్దిండు, స్పాట్ లో చచ్చిండు. సార్ అట్లా కాదు సార్, అసలు ఆడ హైవే కిందకు పోతాడు సార్. అసలు నువ్వెవడరా? ఫ్రెండ్. నీకు డౌట్ ఉంటే కేసు పెట్టుకో. ఇగో నీ కొడుకు బాడీ కావాలంటే ఈడ సంతకం పెట్టి తీసుకపో. కేసు పెట్టిరనుకో మళ్ళా నువ్వే ఆ ఊరు ఈ ఊరు అనుకుంటూ తిరుగుతుండాలి. బిడ్డనా ఒక్కతే అనుకుంటా. ఈ పిల్లనైనా మంచిగా చూసుకో. ఈ లవ్ స్టోరీ లాంటి కథలు పడకుండా చూసుకో. ఏందే? లేకుంటే ఇంతే.
అమెరికా తీసుకుపోతా అన్నావు కదరా, లేయిరా లేయి. అమెరికా వద్దు ఏమొద్దురా, ఇంటికి పోదాం పదరా. అయ్యా లెమ్మనయ్యా, అయ్యా అటు లెమ్మనయ్యా, అటు లెమ్మన సతీ. ఇంటికి పోదాం పదరా. పొద్దుగాల ఫోన్ చేసి వస్తాను కదరా, రారా. ఏందిరా నిద్రపోలే? ఎస్ఐ అన్నతో మాట్లాడుతుండే. సన్నీ గురించే కదా? నువ్వు ఏవో పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ఏం మంచిగా లేదు. అట్లా సైలెంట్గా ఉండకురా. ఏమన్నా చెప్పు, నాకు భయం అవుతుంది. మౌని, నేను ఒకసారి ఊరికి పోయేస్తా. అమ్మకి మన సంగతి చెప్పి చూస్తా. అమ్మక్క ఎందుకు? ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే? అమ్మ నా మాట కాదందు. పొలం కూడా గిరి పెట్టినావు కదరా అడ్డమైనడా. మౌని చాలా మంచిదమ్మా. మంచిదా? వాళ్ళు ఎట్లా అంటారో తెలుసారా నీకో? ఇత్తనం ఒకటైతే మొక్కింకోటి రాదురా. అలా బాబాయ్ సంగతి తెలుసారా నీకో? మా మధ్యలో ఆడేవాడు. మౌని వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. అలా సరేది, నేను వాళ్ళింటికి తోలుకోపోతా. 10,000 చీర కడతా. పోయినాక చూడు, మనం చెప్పులు ఇచ్చినవా లేదా అని మన కాళ్ళకే చూడకుండా వేరే గిలాసులు మనకి నీ లేకుండా మనల్ని కూసబెట్టి మాట్లాడితే నీ పెళ్లి జరుగుతుంది. లేకుంటే లే. ఏందమ్మా నువ్వు? ఇక వేరే మాట ఎత్త. నేను చెప్పింది తప్పైతేనే ఈ పెళ్లి ఒప్పుకుంటా, లేకుంటే ఆ మౌని పేరు నీ నోట్లకెళ్ళి రావద్దు. ఏంది? ఏం టీచర్ అమ్మా? సార్లేరామ్మా. ఉన్నారు, పిలుస్తా. నీ కొడుకా? అవునమ్మా, సిటీలో పెద్ద డాన్స్ సెంటర్ నడుపుతుండు. మంచి నిజం. ఏంద్రా, ఏం సంగతి? పొలం బేరం కుదరలే? లేదు, అది కాదు సార్. తమ్ముడు చెప్పిండు కదా, ఆయన మాటే నా మాట. ఇంకేమున్నది గపో. టైంకి వచ్చినావు. ఇగో మా తమ్ముని బట్టలు నీకు మంచిగా సరిపోతాయి. కొత్తయి ఒక్కసారి వేసిండు. ఇక తీసుకో. ఏంద్రా, వదిలేస్తావా నన్ను? మౌని, అట్లా అనకే.
నేను చచ్చిపోతా కానీ నేను వదలనే. కొంచెం డౌట్ వచ్చినా చంపేస్తుండే. మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరబ్బా. మనమే ఎదురేం చేసుకుంటే మా బాబాయ్ అయితే నేను చచ్చేదాకా వదలడు. నాకు తెలియదురా, ఏదో ఒకటి చేద్దాం. నాతో ఈ నరకమిగ కాదు. పద పద పోదాం. పిచ్చిలేసిందారా నీకు? ప్రేమిస్తే చంపేస్తారా చంపేస్తారా డైలాగ్ లేచినావు కదా. ఇప్పుడు చెప్తున్నా నేను, చంపేస్తారు. మాకు పెళ్లి చేయన్నా. ఏందిరా, నన్ను కూడా చదవమంటావా? అన్నా నువ్వు ఎస్ఐ కదన్నా. ఎస్ఐ అయితే ఏందిరా? అన్నాడ ఎస్ఐ సన్నీని చంపేసి యాక్సిడెంట్ గా చేసిండు, మొత్తం ఇలాంటి పడేసిండు. నువ్వేం పీకుతున్నావు అన్నా? ఏం మాట్లాడుతున్నాడా మా ఈడు? కొంచెం నువ్వన్నా చెప్పు. మాకు పెళ్లి చేయన్నా. అరే వాళ్ళతో అవుతుందిరా. వాళ్ళ సైడ్ పైసలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు. నీ సైడ్ ఎవరున్నారా? నువ్వు ఉన్నావు కదన్నా. నాతోని కాదురా, నన్ను వదిలేయి. ఇంకా వేరే దారి లేదు రేవంత్. ఓ రోజులు వెళ్ళిపోద్దాం. మనకెవరు లేరిట. మా సంగతి ఎవరికి చెప్పకన్నా ఆ హెల్ప్ మాత్రం చేయి. ఏడికి పోదాం డిసైడ్ అయ్యరా? నువ్వు ఈ అమ్మాయిని ఏడి పట్టకపోయినా ఈ అమ్మాయి నీతోనే ఉందని తెలియనికి వాళ్ళ బాబాయికి వారం పట్టదు. ఆయన ఊకుంటాడా? అరే ఇంత పొడుగా ఆలోచించరా. సన్నీ కేసు ఛార్జ్షీట్ మొత్తం చదివినా వాళ్ళు మర్డర్ని యాక్సిడెంట్ చేసిర్రు. మనం కూడా అదే చేయాలి, వేరే దారి లేదు. ఎట్లన్నా? నువ్వంటే సిటీలో సెటిల్ అయినవురా. ఈ అమ్మాయికి నీకు పరిచయం ఉందని ఎవ్వరికి తెలియదు. ఆ ఫికర్ అయితే లేదు. ఇక అమ్మ అంటే ఎట్లనో అట్లా ఒప్పుకుంటది. ఇక మౌనినే. మా వాళ్ళు చంపేస్తారు. అందుకే మీ బాబాయ్ మీ జోలికి రావద్దంటే మీరు లేచిపోడు కాదు, ఈ అమ్మాయి చచ్చిపోయినట్టు నమ్మేయాలి. అర్థం కాలేదన్నా. చెప్తా ఇను. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతుంది. 6 నెలలు గమ్మునుంటుంది. ఓ తెల్లారి గట్ల లేచి నా సావుకు నేనే కారణం అని చెప్పి సూసైడ్ నోట్ రాసి బయటకు వస్తుంది. అప్పుడు మీ ఇద్దరు ఎక్కడికైనా పోయి సెటిల్ కండి. మా బాబాయ్ పేరు రాసిస్తా, పేరు అవుతుంది. వామ్మో కేసు అవుతుంది. అప్పుడు మీ ఇద్దరు నేనే పట్టుకోవాలి. అదొద్దు. నేను ఆ బిడ్జి దానికి పోయి నీ కాళ్ళ పట్టీలు చున్ని చెప్పులాడ పడేస్తా. నువ్వు లెటర్ రాసి రాగానే జీపేకిచ్చి నేను పంపిస్తా. మీరిద్దరు పెళ్లి చేసుకుని ఎక్కడికైనా పోండి. కానీ ఒక్కటే ప్రాబ్లం, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎప్పటికి పోలేదు. పర్లే. సరే ఈ 6 నెలలు నువ్వేం చేస్తావురా? ఎట్లన్నా దూరం ఉండాలి కదా. దుబాయ్ పోతా, కొన్ని పైసలు జమ చేసుకొని ఆ తర్వాత మౌనిని దుబాయ్ తీసుకోపోతా. అబ్బో, అట్లయితే మేము పేరు మార్చి పాస్పోర్ట్ తీయాలి. మౌనిక రాణి కదా, ఎమ్రాని అని చేస్తా. ఏమంటా? మళ్ళొక్కసారి ఆలోచించుకొని చెప్తే మీరేం చేయాలో నేను చెప్తా. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్, లోకల్ అడ్రస్ ఏమైనా ఉందా? ఎంత టైం పడుతుంది సార్? పడుతుందా 1 month? డేట్ ఏమైనా కావాలనా? ఏదైనా ఓకే సార్. కనీసం మంచి రోజైనా చూసుకోండి బాబు, పెళ్ళి కదా. అరే మౌనిని అడుగుతారా? తనకి ఏమైనా సెంటిమెంట్ ఉందేమో. సరే సార్, ఇప్పుడే వస్తా సార్. అన్నా మౌని వచ్చిందా? ఈయనే ఉంది, ఇగో మా ఫోన్. హలో మౌని. మౌని ఎట్లున్నావు?
ఉంటారా నువ్వు లేకుండా? వస్తున్నా, వదిలిపోయినావు కదా. మౌని మౌని ప్లీజ్ ఏడోకు మౌని. ఏం కాలే, మంచిగానే ఉన్నా. నువ్వు ఎట్లా ఉన్నావు? నేను మంచిగున్నా మౌని. మౌని మనం పెళ్లి చేసుకోవాలి. పేపర్లన్నీ వచ్చేసినాయి కదా, తుపాయి పోయే ముందు పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? నేను వెయిటింగ్ రాయిదా. రింగ్ ఇస్తావా, తాళి కడతావా? రెండు చేద్దాం. ఫస్ట్ అయితే రిజిస్టర్ ఆఫీస్లో సైన్ చేద్దాం. మౌని నీకేమైనా సెంటిమెంట్ ఎటుందా? అంటే ముహూర్తం ఏమన్నా చూడాలా అని. నాకైతే ఇప్పుడే వచ్చాలని ఉందిరా. ఇంట్లో ఉండాలంటేనే భయం అవుతుంది. కానీ మా బాబాయ్ కూతురు పెళ్ళి ఉంది 6th. దాని పెళ్లికి ఇబ్బంది కావద్దని. ఆ తర్వాతే చేద్దాంలే మౌని. అసలుకే సూసైడ్ ప్లాన్ కదా, పెళ్ళైపోని. అట్లయితే 10th నీకు ఓకేనా? నీకేదోకే అయితే నాకు అదోకే మౌని. అయితే డేట్ బుక్ చేసేనా? ఈడా ఈడనా? ఈడున్నావు? హైదరాబాద్లో. హైదరాబాద్కు వచ్చి నాకు చెప్పవా? నన్ను కలవవా? నీకు హార్ట్ లేదబ్బా, పొరాని. మౌని మౌని నాకు కలవాలని ఉండదా? రిస్క్ అవుతుంది మౌని. ప్లీజ్ ఏడవకే. 6 నెలలు ఉన్నాం కదా, ఇంకా 10 రోజులే అంతే. ఏడవకు మౌని. సరే. అమ్మా 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 తలుపుతే. ఎట్లున్నావే? ఏంద్ర ఇది చెప్పబెట్టకుండా నిన్ను సర్ప్రైజ్ చేయనికే. ఎట్లున్నావురా? బక్కగానే బెంగపడ్డావా? ఇక ఇంకొంచెం తిను. చాలు చాలు తినరా. చాలు. అమ్మా ఇగోనే చాయ్. ఇప్పుడే అన్నతో బయటికి పోయి వస్తా. ఏడిపోతున్నావు? మళ్ళీ వస్తాం. అరే రేవంత్, ఇగో మౌనిక సూసైడ్ లెటర్ రాసి రాగానే ఇగో ఈడ పట్టీలేస్తుంది, లోపల చున్నీ వేస్తుంది. నీళ్ళు ఫుల్గా ఉన్నాయి కదా, బాడీ కొట్టుకపోయింది అనుకుంటా. ఎవ్వరికి డౌట్ రాదు. అప్పుడు నేను బుర్క తీసేస్తా, ఊరి బయట బస్ ఎక్కించి పంపించేస్తా. మీరిద్దరు ఎక్కడికైనా పోయి మంచిగా పెళ్లి చేసుకోరు. అలా బాబాయ్ శవం కూడా ఎక్కడ మౌనిక మనకు చెప్పింది కదా, అందుకే మౌనిక డ్రెస్ ఒకటి సేఫ్టీగా నా తన పెట్టుకుంటా. ఏమన్నా కిందికి మీదకి అయితే వేరే డెడ్ బాడీకి డ్రెస్ వేసి మేనేజ్ చేస్తా. అరే చూద్దాం రా, ఏదైతే అది ఇద్దా. సరే అన్న, నడు. ఇప్పుడే వస్తా. హలో చెప్పన్నా. అమ్మ మౌనిక, అన్ని అరేంజ్మెంట్లు అయిపోయింది. నువ్వు ఇట్లా రాగానే అట్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీ పెళ్లి. వింటున్నావా? ఇంకేంది, వైఫ్ ఆఫ్ రేవంత్, కేర్ ఆఫ్ దుబాయ్. అది రేవంత్ ఏం రాని? సార్ రాని ఇంకా రాలే, వస్తుంది, కొంచెం లేట్ అయింది సార్. కిరణ్ వందన మీరేనా? అవును సార్. మీరండే భయ్యా మీకు ఓకేగా? అన్నా ఏమైంది? నేను ఈడనే ఉన్నా బ్రిజితానా, మౌనిక ఇంకా రాలే. అన్నా ఏమైందన్నా? మౌని ఇంకా రాలేదంట్రా. ఇంకా రాలేదు. అన్నీ వెయిటింగ్. అన్నా ఇగో మీ దుబాయ్ టికెట్లు, పాస్పోర్ట్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. బాగిరా. అన్నా వచ్చిందా? రాలేరా, ఇప్పటికే చాలా సేపు అయింది. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే రిస్క్. అన్నా వస్తుందన్నా, నువ్వు ఆడనే ఉండు. సరే నేను ఈయనే వెయిట్ చేస్తా, ఓకేనా? ఏ బాబు, బాబు పక్క జరి కూర్చో.
ఏమైంది మౌని? నేను మోసం చేసిన అనుకున్నావా? లేదే 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 అట్లా అనుకోని ఏడవకే. నేను వచ్చినారా ఉరుకుంటూ వచ్చినా. ఏంది రమ్య ఎడిగిపోతున్నావు? ఇంటికి పోతున్నా బాబాయ్. రా కూసో. ఏ వద్దు, నేను నడుచుకుంటూ పోతా. రా కూసో. దగ్గర కూసో. ఏమైంది మౌని? ఆ కొండ సెల్వ పిల్లల్ని వదలడురా. నా బతుకు నరకం చేసిండు. డాన్స్ బాగా చేసినవే. గో, ఈ చాక్లెట్ నీకే. థ్యాంక్ యూ బాబాయ్. వద్దు బాబాయ్. చాలా భయం వేసేది. డాన్స్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, స్కూల్ పోవాలంటేనే భయం వేసేది. ఆడు దింపుతాడని. ఏందే ఎక్కడ చేస్తున్నావు? స్కూల్కి పోవాలి కదా, మంచిగా పోయేదానికి ఏమైంది? నిద్రలో కూడా ఆడి బైక్ సౌండ్ దడ్ 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 అని వినిపించేది. బాబాయ్ సంగతి ఎవరికి చెప్పొద్దు, సరేనా? చెప్తావా ఎవరికైనా? అని చూపు ఇప్పుడు నా చెల్లి మీద పడింది. దాన్ని వదిలి నేను రాలేనురా. ఇట్లా కాదు మౌని, ఇట్లా కాదు. చెప్పాలి మౌని, మీ ఇంట్లో చెప్పాలి. మనం పెళ్లి చేసుకోనీకి కాదు, మీ చెల్లి కోసం చెప్పాలి. అని రోడ్డు మీదకి లాగాలి. అరే ఇన్నేళ్ళ తర్వాత కూడా నీకు భయం పోలే? ఇంకా నీ చెల్లి సంగతి ఏంది? నువ్వు తిండి నిద్ర మానేసి నీ చెల్లిని కాపాడుకుంటూ కూర్చుంటా? ఇంకెన్నాళ్ళు సాధ్యమవుతుంది? మౌని నడు, నా మాటను నడుదా. ఏంది ఇది? నానేడమ్మా, ముందు లోపలికి నడు. మీ ఆయన కూడా పిలవండమ్మా, ఈయనే మాట్లాడతాం. బాబు ఇది పెండ్లిల్లు, ఈడ గొడవ చేయడం మంచిది కాదు. మా పరువు పోతుంది. పరువు ఏందమ్మా పరువు? మీ కూతురు మీతో ఒకటి చెప్పాలని. మౌని చెప్పు మౌని. అది నా కూతురుతో నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళు బాబు. అసలు మీ కూతురుతో ఎప్పుడైనా మాట్లాడిరా అమ్మా? మీ కూతురు ఏ అబ్బాయితో మాట్లాడుతుంది, ఏం బట్టలు వేసుకుంటుంది, ఏడికి పోతుంది అని 100 సార్లు అడుగుతారు. కానీ మీ కూతురు ఎందుకు తింటలేదు, ఎందుకు ఆడుకుంటలేదు, ఎందుకు భయంగా ఉందని ఎప్పుడైనా అడిగిర్రా? అంకుల్ పిలుస్తుండు పో, ఆంటీ ముద్దు చేస్తుంది అంతే అని చెప్తారు. కానీ అలాంటి ఎందుకు ఇష్టం లేదు, వాళ్ళకి ఎందుకు పోతలేదు అని ఎప్పుడైనా అడిగిర్రా?
పరువు పెంపకం అంటే 20 ఏళ్ల కూతురు ఎవరిని ప్రేమించకపోవడం కాదమ్మా. 10 ఏళ్ల పాప కూడా కష్టం చెప్పుకోవడం. మాట్లాడండి అమ్మా. అమ్మనే మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు? నువ్వేంద్రా ఈడ కలిసిందారా? నా మీదనే చెయ్యేస్తావా నువ్వు? నాన్న ఏడి వల్లే నాన్న నా చిన్నతనం అంతా నాశనం అయింది. స్కూల్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, ఇంట్లో ఉండాలంటేనే భయం వేసేది నాన్న. అరే ఏం నాటకం షురూ చేసినవి? ఏమ్రా తాగున్నావా? కళ్ళు దొబ్బినాయి నీ? చూడురా చూడు, నీ బిడ్డ నాటకాలు కానొస్తలేవా? నట్టింట్లోకి తీసుకొచ్చింది. రేపు ఈ తక్కువతో పెళ్లి చేసి కాళ్ళు కడిగి మంచమేమంటది. చేస్తావా? చిన్న పిల్ల జీవితం నాశనం చేసి నాటకాలు ఆడుతున్నారా? బయటికి రారా? ఏంటా నీ నాటకాలు? నా కూతురు మీద చెయ్యేస్తే బొక్కలు కుక్కలకేస్తా. నా మాటేను బాబు, ఇద్దరెడికి వెళ్ళిపోండి. ఇంత బాధ కడుపులో పెట్టుకొని ఏడ్చుకుంటూ బతికింది నేను. అమ్మగా నేనేం చెయ్యలే. ఇడికెళ్ళి తీసుకపో. ఇల్లు మనుషులే కాదు. అరే మన పిల్లలు లేపబోతుడు. అరే అన్నింట్లో ఉన్నారంటే ఈడికి. మౌనిక ఇంకా ఈడుండడం మంచిది కాదు. వెళ్ళిపోవే, వెళ్ళిపో. చెల్లె నేను చూసుకుంటా. లేదు నేనున్ననే దానికి. ఆడు బయటికి రాకముందే మీరు వెళ్ళిపోండి. అన్యాయంగా ఈ పిల్లగాన్ని చంపేస్తారే. నా మాటను చెల్లె నేను చూసుకుంటా. దాన్ని నేను కాపాడుకుంటా. రా బాబు రా. ఏంద్రిది? పొలంగిరి పెట్టి జుంబా అమ్మి దుబాయ్. ఎప్పుడు దుబాయ్ ఏడిచి నిన్ను తీసుకొచ్చిండా? మౌని తాగమ్మ తాగు, మనకు అదే గతి. నువ్వు జల్దీ రాయ్. నువ్వు నడువే నడు. అంత చేసి ఇగో వేసుకో. చెప్పులు కూడా లేకుండా తీసుకొచ్చిండు బద్మాష్ గారు. పదండి. జల్దీ నడు. అరే అరే మా ఇంట్లో వద్దురా. ఇలా బాబాయ్ దగ్గర మా మీదకి వస్తాడు. ఏడికి పోనీకి లేదురా మామ. వద్దురా వెళ్ళిపోండి. మామ ప్లీజ్ రా. వెళ్ళిపోండి అమ్మా, ప్లీజ్ రా వెళ్ళిపోరా.
కాలేరా? ఏం కాలే, చిన్న దెబ్బనే. పోలే, మనం పోలే. అమ్మా వెనకకి ఇంకా రే, ఇది ఆలద్రా. ఏదమ్మా? ఈ శ్మశానం ఆలది. ఎవరైనా చూస్తే? ఏదాలది కాదమ్మా, ఏదాలది కాదు. మన బతుకంతా ఆలదే. సచ్చేదాకా ఆలు మనం, సచ్చినాక వల్లకాడు కూడా ఆలది మనది. కాయ కష్టం మనది, కాలు మాత్రం పెట్టద్దా? రే, పిచ్చిలేసిందా? పిచ్చి లేక ఇంకేమైతుందమ్మా? ఊరు ఆలది, వాడ మీద అధికారం ఆలది, మన బతుకంతా ఆలది. మనం ఏడుండాలి, ఎవరిని చేసుకోవాలి, పొలం ఎంత కమ్మాలి, ఏడ సావాలి, సచ్చాక ఏడికి పోవాలి, మొత్తం ఆలే చెప్తా ఉంటే పిచ్చి లేకుండా ఏమైతుందమ్మా? రే, గట్టి కొర్రకురా, సంపుతారు. గమ్మన పోతుందా? ఏడికి పోవాలమ్మా? ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలి? వద్దు రేవంత్, నా మాటను. వాళ్ళు వదులురు. ఎస్ఐకి ఫోన్ చేద్దాం, హెల్ప్ చేస్తాడు. సిటీకి వెళ్ళిపోదాం. అన్నని కూడా చంపేస్తారంతే. నీ బాబాయ్ మనల్ని చంపేస్తాడు, మీ చెల్లిని, మీ అమ్మని కూడా చంపేస్తాడు. ఇప్పటికే వాళ్ళని అక్కడ వదిలొచ్చి తప్పు చేశామనిపిస్తుంది. మనం సావాలని లేదు మౌని, కానీ బతుకు కోసం ఈ ఉరుకులాట మాత్రం నాతో కాదు. ఇంకా చస్తే చద్దాం, కానీ తేల్చుకొని చద్దాం. దొరకలేదా? సరిగెట్టుకురా, ఆయన ఉంటారు. ఎవరిని వదలొద్దు. దొరకగానే ముందు దాన్ని చంపురా, తర్వాత ఆడిని ఆడే అమ్మని చంపండి. అర్థమవుతుందా? మనిషి బతకాలా? వదిలేరా, ఏమైనా అవుతుంది? కూర్చోలేమని పబ్లిక్ లో నన్ను బద్నాం చేస్తావే? ఆలోచన బిక్తాడే. ఏం బిక్తాడు? అని ముందే నిన్న చెప్తాను చూడు. చూడు మౌని, నీకేం కాలేదు కదా? మౌని ఇటు చూడు. మౌని, మౌని నీకేం కాలేగా? మౌని, కొంచెం అయితే మౌని చచ్చిపోతుండే, కనవల్లే. మౌని, మౌని, మౌని ఎందుకు ఏడుస్తున్నావు మౌని? సచ్చిండు సైతాన్ కోగాడు సావని. మనకే కాదు, ఊళ్ళో పిల్లలు సగం మందికి పీడ పోయింది. తప్ప అంది. ఆయన నన్నే జైలు వేస్తారా? వేసుకొని 10,000 20,000 వేసుకొని, వాళ్ళ ఇష్టం. ఎట్లా బతుకుతాం రా దూరమై? నేను చచ్చిపోతా. నా వల్ల కాదు రేవంత్, నా వల్ల కాదు. బతకాలి మౌని, మనం బతకాలే. మనలాంటి వాళ్ళ కోసమే ఉంది ఈ ప్రపంచం. కులం, మతం, పరువు, తొక్కాన్ని లెక్కేసుకునే బట్టె బాసుల కోసం కాదు. మా వంత తప్పేం లేదు సార్. కాలు మొక్తా సార్. సార్ సార్ నా మాట వినరు సార్. పద. నా కొడుకు చచ్చిపోయింది కదనే ఇప్పుడు.
అన్ని బతకనిస్తావే ఏడున్న వదలం ఊరు బయట ఉండాల్సిన ఇంట్లోకి తెచ్చి రేవంత్ ఇంకొక మాట అన్నావంటే చూడు, ఆ భయం ఏదో నీ కొడుక్కి చెప్పుకునుంటే ఆడిట్లా అయ్యేది కాదు. నా కాసిన కాపలా ఆడి కాసుంటే నా బతుకిట్లా అయ్యేది కాదు. మౌని నాకేం కాదు, నేను వచ్చేస్తా. మౌని మౌని ఉరకకు. మౌని మౌని జాగ్రత్త. ఆర్డర్ ఆర్డర్. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని మృతుడు సాయిట్ల నరసింహం తన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మౌనికా రాణిని హత్య చేయబోతే కేవలం ఆమెను కాపాడే ప్రయత్నంలో నిందితుడు రేవంత్ సాయిట్లు నరసింహాన్ని తోయడంతో కింద పడి మృతి చెందాడు.